మనం మధుర మీనాక్షి అమ్మవారి గుడికి అయితే చేరుకున్నాము. ఈ గుడి 4 గోపురాల రెనోవేషన్ కారణంగా అంతా గ్రీన్ మ్యాట్ తో కప్పేసి ఉంది. ఈ యొక్క గోపురం మాత్రం కొంచెం ఓపెన్ గా ఉంది. లోపలికి వెళ్ళి మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని గుడి విశేషాలు ఏంటి తెలుసుకుందాం రండి. నా దర్శనం పూర్తయ్యేలోపు మనం ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం మరియు చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మదురై అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మధుర మీనాక్షి టెంపుల్. కానీ ఈ ఆలయం వెనక చాలా పెద్ద కథే ఉంది. పాండ్యరాజైన మలయధ్వజ పాండ్యుడు రాణి కాంచనమాల సంతానం లేక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో నుంచి ఒక అమ్మాయి పుట్టింది. అయితే పుట్టుకతోనే ఆమె 3 స్థానాలతో పుట్టింది. అది చూసి పాండ్యరాజు కలత చెందగా ఆకాశవాణి నుంచి ఒక గొంతుకు వినపడింది. ఈ బాలిక తన భర్తను చూసిన క్షణంలో తన 3వ వక్షస్థలం అదృశ్యం అవుతుందని చెప్పింది. ఆ బాలిగే మన మీనాక్షి అమ్మవారు. ఆమె పుట్టుకతోనే చాలా శక్తివంతురాలు, ధైర్యశాలి. ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో ప్రాంతాలు జయించింది. ఒకరోజు కైలాసానికి వెళ్ళి పరమశివుని చూసిన వెంటనే తన 3వ వక్షస్థలం మాయమైంది. వెంటనే పాండ్యరాజుకి తెలపగా తరువాత శివుడు సుందరేశ్వరుడు రూపంలో మదురైకి వచ్చి మీనాక్షి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహ మహోత్సవమే మదురైలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని పాండ్యరాజులు నాయకర్లు కలిసి చాలా అభివృద్ధి చేశారు.